శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను ఒక గొప్ప భక్తుడు శృంగేరిలో చేపట్టినాడు. ప్రతిదీ చక్కగా సాగాలి అనే ఆసక్తి, ఆతృత అతన్ని అతిగా ప్రవర్తించడానికి మరియు అతని యొక్క తీవ్రమైన మానసిక ఒత్తిడికి కారణమైనది. కార్యక్రమ సందర్భంగా పరమ పూజ్యులు దానిని పరిశీలించడానికి ఆ వేదిక స్థలము దగ్గరకు వెళ్ళారు. అక్కడి వారు ఆ భక్తుని మనస్సు యొక్క దారుణమైన స్థితిని స్పష్టంగా గ్రహించారు, కానీ వారు ఎటువంటి సూచనలు అతనికి చేయలేదు. భక్తుడు స్వామివారికి చుట్టూ ఉన్న పరిసరాలను చూపించాడు. వారు కొన్ని చెక్క సారవల వద్దకు వచ్చినప్పుడు ఆ సారవ మెట్లు ఎక్కి పైభాగంలో ఉన్న ఏర్పాట్లను కూడా తనిఖీ చేయవలసిందిగా మిమ్ములను నేను అభ్యర్థిస్తున్నాను అని స్వామివారితో ఆ భక్తుడు చెప్పాడు. జగద్గురువులు తమ ముఖ కదలికలు భయపడుతున్నట్లుగా మార్చి వణుకుతో చిన్న పిల్లవాడిలాగా భయపడుతూ, అమ్మో ఏమిటి, ముందు నేను ఈ మెట్లన్నింటినీ అధిరోహించాలా? ఈ నిచ్చెన నేను ఎక్కాలా? ఈ సాహసానికి నేను సిద్ధంగా లేను. మొదట మీరు పైకి వెళ్ళండి. మీ స్వామివారు ఇక్కడ వేచి ఉండి మీరు సురక్షితంగా పైకి చేరుకున్నారో లేదో చూసి అప్పుడు నేను ప్రయత్నం చేస్తాను అని అన్నారు. శ్రీ గురువుల భయాందోళనకు గురైన వ్యక్తీకరణను మరియు వారి మాటలకు నవ్వు వచ్చి వారి వినోదభరిత లాస్యమును అడ్డుకోలేకపోయాడు. తర్వాత ఆ భక్తుడు ఆ సారవను అధిరోహించాడు. శ్రీ గురువులు అతనిని అనుసరించారు. పైకి చేరుకున్న తర్వాత, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఉద్రిక్తత నుండి ఉపశమనం పొందారా అని అడిగారు శ్రీ గురువులు. తన యొక్క ఆందోళనను, గాబరాను గురుదేవులు గ్రహించి తనను హృదయపూర్వకంగా నవ్వించి సేద తీసుకోవడానికి మాత్రమే ఈ నాటకాన్ని హాస్యంతో మేళవించి కరుణతో రూపొందించారని ఆ భక్తుడు గ్రహించాడు. కృతజ్ఞతగా స్పందిస్తూ, మీ దయ వల్ల నేను ఇప్పుడు పూర్తిగా సుఖంగా ఉన్నాను అని అన్నాడు ఆ భక్తుడు. పూజ్య గురుదేవుళ్ళు భక్తుడు చేసిన ఏర్పాట్లను ప్రశంసించి మరియు భక్తునికి ఒక సలహా ఇచ్చారు. మానసిక ఒత్తిడికి చోటు ఇవ్వకండి, అది ఆరోగ్యానికి ఎంతో హానికరం అని తెలిపారు. శ్రీ గురోపాహిమాం పరమదయాలోపాహిమాం శృంగేరి జగద్గురోపాహిమాం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.